కలుగునుగాక. హల్లెలూయా. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, మరణం మనల్ని బంధించుట అసాధ్యమా కాదా? ఒక ప్రశ్న చెప్పాలి మీరు. మరణం మనల్ని బంధించుట అసాధ్యమా కాదా? ఇంతకాలంగా వాక్యం వింటున్నారు కదా. మనం ఎవరమే? ప్రభు అయిన క్రీస్తు యొక్క పిల్లలము, అవును కదండి. ఆయనను మరణము బంధించిందా? బంధించలేదు. ఆయన పిల్లలమైన మనల్ని కూడా బంధించదు. చెప్పండి, నోటితో చెప్పండి. నోటితో చెప్పమన్నా చప్పలు కొట్టమన్నా? మరణం మనల్ని చెప్పాలి. మరణము మనలను బంధించుట అసాధ్యము. ఆమేన్, ఆమేన్. ఏ మరణము? మొదటి మరణం కాదు, రెండో మరణం. ఆమేన్. మంచిది. వాక్యంలోకి వెళ్దాం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనం. మరణము ఆయనను బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆయననంటే ప్రభువు అయిన క్రీస్తుని లేపెను. చూసారా? మరణము ఆయన్ని బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఎందులోంచి లేపాడు? ఆయన్ని మరణంలోంచి లేపాడు, సమాధిలోంచి లేపాడు. సమాధిలోంచి ఆయన బయటికి వచ్చాడు. ఆమేన్. ఎలా రాగలిగాడంటే, మరణం ఆయన్ని బంధించుట అసాధ్యము. ఇది తండ్రి అయిన దేవుని చిత్తము. మరణాన్ని జయించడానికి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి, మరణపు ముళ్ళని విరవడానికి లోకానికి వచ్చాడు కాబట్టి, ఆయనను మరణం ఎంత మాత్రం కూడా బంధించలేకపోయింది. కారణం ఏంటి తెలుసా? మరణము కంటే బలమైన వాడు నా దేవుడు, నీ దేవుడు. చెప్పలు కూడా దేవుడు అయిపోవచ్చు. ఇప్పుడు మరణము కంటే బలమైన వాడు, నిత్య జీవానికి వారసుడు, వారసత్వం కలిగి ఉన్నవాడు, నిత్య జీవం కలిగిన దేవుడు, జీవాధిపతి, సజీవుడైన ప్రభు అయిన క్రీస్తు. ఆమేన్. కాబట్టి మరణం ఆయన్ని బంధించుట అసాధ్యం కాబట్టి ఆయన బిడ్డలమైన మనల్ని కూడా బంధించుట అసాధ్యమే. ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన వస్తే ఆయనకి ఇష్టపడిన వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు కూడా నమస్కారం పెడతారా పెట్టరా? పెడతారు. అలాగే వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు వచ్చారనుకో, ఆయన కూడా పెడతారా పెట్టరా? కారణం ఏంటి? ఆయన సీఎం కొడుకునే డిప్యూటీ కదా. మరి ఈయన కూడా సీఎం హోదా, అంత హోదాలో ఉన్నాడు కదా. అలాగే మీకు అర్థమవడం చెప్తున్నాను. మనము మన ప్రభు అయిన క్రీస్తుని, జీవాధిపతిని బంధించలేదు కాబట్టి మనల్ని కూడా బంధించకూడదు. మనకు కూడా అది ఏం చేస్తుంది? సెల్యూట్ కొడుతుంది. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు వారి దినాన ఎందులోంచి బయటకు వచ్చాడు? ఆయన సమాధిలోంచి బయటకు వచ్చాడు కదా. సమాధిలోంచి బయటకు వచ్చాడు. వస్తానని ముందుగానే చెప్పాడు. రానే వచ్చాడు. వచ్చేం తెచ్చాడమ్మా? మన కొత్త బట్టలు తెచ్చాడు. దేవుని స్తోత్రం. బిర్యానీ తెచ్చాడు. ఇవాళ ఏం తెచ్చాడు? వచ్చి నిత్య జీవాన్ని తీసుకొచ్చాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. అందుకని ఓ భక్తుడు ఏమన్నాడు డాడీ ఏమన్నాడంటే, వస్తానన్న యేసురాజు రాకమానునా, శతానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, శతానన్న బహుమానం తేకమానునా. యేసయ్య వస్తున్నాడో జనులారా, వేగము రానే రండి, త్వరపడి వేగము రండి. వస్తానన్న యేసురాజు రాకమానునా, శతానన్న
బహుమానం వస్తానన్న యేసురాజు తెస్తానన్న బహుమానం తేకమానునా యేసయ్య వస్తున్నాడు జనుల వస్తానన్న యేసురాజు రాకమానునా తెస్తానన్న బహుమానం తేకమానునా వస్తానన్న తేకమానునా. హల్లెలూయా. మంచిది. ఏం తెచ్చేటప్పుడు మనకు చెప్పండి, ఇప్పుడు చెప్పండి కనీసం. పాట పాడాను, తెలియజేశాను. ఏం తెచ్చేటప్పుడు మనకి ఏ బహుమానం? నిత్య జీవం అనే బహుమానం తీసుకొచ్చాడు మనకి. ఆమె దానికి మించింది ఏది కూడా ఈ లోకంలో లేదు. మంచిది. అయితే సమాధిలోంచి నిత్య జీవం అనే బహుమానాన్ని సజీవుడైన క్రీస్తు మనకి తీసుకొచ్చి మనకు కూడా అది అనుగ్రహించాడు. ఆమేన్. ఇప్పుడు యోసేపు జీవితంలో చూసుకున్నట్లయితే ఆయన ఎందులోంచి బయటకు వచ్చాడు? యోసేపు జీవితంలో చూసుకున్నట్లయితే ఆయన ఎందులోంచి బయటకు వచ్చాడంటే మరణాపాయ స్థితిలోంచి బయటకు వచ్చాడు. అన్నదమ్ములు పగతో, అసూయతో, ద్వేషంతో ఏనుగులు గొయ్యిలో త్రోసివేసినప్పుడు ఆ గోతులోంటి బయటికి వచ్చాడు. అవునా కదా? వచ్చాడంటే రావడానికి ఏమన్నా గోతు నుంచి మెట్లున్నాయి పైకి? లేవే, లేవు. ఎవరైనా పోనీ త్రోసివేసిన వారు ఎవరైనా త్రాడు వేసి పైకి లాగారా? ఎలాగ బయటకు వచ్చాడో మీకు తెలియజేస్తాను. చూడండి, ఆదికాండము 37 అధ్యాయము 24 నుంచి 28 వరకు క్లుప్తంగా ఒక్కో వచనం చదవండి. అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, నీళ్లు లేవు, అందులో నీళ్లు లేవు. వారు భోజనము చేయి కూర్చుండి కనులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోలమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్తులు గిలాదు నుండి వచ్చుచుండిరి. అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలులకు వానిని అమ్మివేయదము రండి. వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా. వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకతని సహోదరులు సమ్మతించిరి. చూసారా? ఈ సందర్భం ఎవరి మధ్య జరుగుతుందంటే యోసేపు అన్నదమ్ముల మధ్య జరుగుతుంది. యోసేపు మీద పగా ద్వేషం అన్నదమ్ములకు ఎందుకు వచ్చిందంటే యోసేపు అందరికంటే ఆఖరిగా పుట్టినవాడు. యాకోబుకి ఇష్టమైన కుమారుడు. అతనికి ఒక మంచి నిలువుటంగిని కుట్టించాడు. ఎవరికి కుట్టించలేని అంగిని అతను కుట్టించని బట్టి అన్నదమ్ముల్లో అసూయ వచ్చింది. తర్వాత యోసేపు కల కన్నాడు. ఆ కళ ఏంటంటే ఇతను చేనులో ఉన్న ఇతని పని నిలబడి ఉంటే అన్నదమ్ముల పనులన్నీ కూడా సాష్టాంగపడి అతని పనికి నమస్కారం చేసేయని చెప్పడం జరిగింది. దాన్ని బట్టి వారు కూడా మరి కోపంతో పగతో మండిపోయి అసూయపడి అతని మీద అసూయ పెంచుకున్నారు. మూడో కారణం ఏంటంటే వీరు ఎక్కడికి వెళ్ళినా, గొర్రెల మందల కాయడానికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏమైతే చిన్నులు చేస్తున్నారో చిన్నులన్నీ శాస్త్రాన్ని కూడా తండ్రికి యథార్థంగా వెళ్ళి చెప్పేసేవాడు. దానివల్ల ఈ మూడో కారణాన్ని బట్టి తండ్రికి గద్దించినప్పుడు ఇతని మీద కోపం వచ్చేది వాళ్ళకి. ఆ కారణాలు 3 కారణాలు బట్టి ఇతను అడ్డు తొలగించుకోవాలని అరణ్యంలో తీసుకెళ్ళి ఏనుగులకు తవ్విన ఏనుగులు పట్టుకోవడానికి గొయ్యి తీస్తారు. ఆ గోతులో పడితేనే కానీ దాన్ని బంధించలేరు. అలాంటి గొయ్య తీసుంటే ఆ గోతులు వేసి చంపేద్దామని ఆలోచన చేసి వారు
అన్నదమ్ముని మీద పగబట్టి గొర్రెల మందల కాడేలకు వెళ్తున్నామని చెప్పి తండ్రితో చెప్పి తీసుకుని వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గోతులోకి అతను తోసివేస్తారు. తోసివేసిన తర్వాత మనం అనుకున్న పని అయిపోయింది కదా, పీడ విరగడయింది, ఆ కలలకని ఏమని చంపేశాం, అన్నదమ్ముడని పిల్లలేదు వాళ్ళు అక్కడ. మీకు అర్థమవుతుందా? యోసేపు అని కూడా పిల్లలేదు, ఆ కలలకని ఏమని చంపేద్దాం ఇవ్వాలనుకున్నారు వాళ్ళు. కాబట్టి మన పని అయిపోయింది కాబట్టి తృప్తిగా భోంచేద్దామని భోజనాన్ని కూర్చున్నారు వీళ్ళందరూ, అన్నదమ్ములందరూ. కూర్చునేటప్పటికి అలాగా గిలాదు నుంచి, ఐగుప్తు నుంచి ఇష్మాయేల్ కొంతమంది ప్రయాణమై వస్తున్నారు. కారణం ఏంటంటే గుగ్గిలము, మత్తటి, బోళము, సాంబ్రాణి ఇవన్నీ కూడా ఇశ్రాయేల్ దేశంలో దొరుకుతాయి కాబట్టి అది వారు తీసుకెళ్ళడానికి వస్తున్నారనమాట. వస్తుంటప్పటికీ ఈ సంగతిని లాస్టోడు కనిష్ఠుడు యోధా చూశాడు. ఎవరిని? ఇస్మాయిల్ని. ఈ ఇస్మాయిల్ ఎవరు? ఇస్మాయిల్ ఎవరు? ఆగర్ సంతానం. కరెక్ట్గా చెప్పారు. ఎవరు చెప్పారు? వెరీ గుడ్. ఈ ఇస్మాయిల్ ఆగర్ సంతానం, అబ్రాహాముకి దాసి అయినటువంటి ఆగర్ సంతానం. ఇస్సాకు షారా సంతానం. సంబంధం గురించి చెప్తున్నాను మీకు ఇప్పుడు నేను, జాగ్రత్తగా వినండి. దేవుడు ఎంత గొప్పవాడంటే ఎవరినైతే అబ్రాహాము వంశం నుంచి త్రోసివేశారో ఆ వంశము వెళ్ళి యోసేపుని కాపాడి తన రాజ్యంలో తీసుకెళ్ళి ఆయన చేసిన వాగ్దానం ఇస్మాయిల్ నిమిత్తం చేశాడు. తల్లి కన్నీరు కారుస్తుంటే, ప్రాణం పోతుంటే, నీళ్ళు లేక చచ్చిపోతాడని ఏడుస్తుంటే దేవుడు ఆ నీటిని చూపించినప్పుడు ఆవిడకి దేవుడు వాగ్దానం చేశాడు. నీటి బుగ్గను చూపించినప్పుడు, నువ్వు బాధపడవద్దు, ఏడవద్దు, అబ్రాహాము సంతానం వల్ల నీ సంతానాన్ని కూడా నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. కాబట్టే అన్నదమ్ములు పగ పుట్టించి వాళ్ళ చేత యోసేపుని ఏనుగురుగులేడు తోయించి ఆ త్రోవలో అదే సమయానికి ఇస్మాయిల్ సంతానాన్ని పంపించి కనిష్ఠైన యోధాకి మంచి ఆలోచన కలిగించి, వాక్యం వినాలి మీరు. వాక్యం వినకుండా ఒకరికొకరు నవ్వునా, పళ్ళు కనబడినా ఇంటికి వెళ్ళేటప్పుడు మీకు అవి ఉండవు. దేవుని స్తోత్రం. మంచి ఆలోచన యోధాకి ఇచ్చి, అతను మన రక్త సంబంధి కదా, మన అన్నదమ్ముడు కదా, అతను చంపివేసి అతని మరణ వార్తను మనం దాచిపెట్టి తండ్రికి ఎలాగ అబద్ధం చెప్తాం మనం? దీనివల్ల మనకు ప్రయోజనం ఏముంది? కాబట్టి నేను మంచి ఆలోచన చెప్తాను, మరలా చికెన్ బిర్యానీ తిందాం మనం సాయంత్రం, ఈ భోజనమే కాకుండా. కాబట్టి ఇస్మాయిల్ వస్తున్నారు, అతనికి వాళ్ళకి అమ్మి వేద్దాం అని ఆలోచన చెప్పి ఎవరైతే ఆ గ్రోతులో తోసివేశారో వాళ్ళ చేతే దేవుడు బయటికి రప్పించి ఇస్మాయిల్కి అమ్మి వేశారు. చప్పలు కొట్టండి ఒకసారి. ఇదంతా అన్నదమ్ముల ఆలోచన కాదు, యోసేపు ఆలోచన కాదు, యోధా ఆలోచన కాదు, ఇస్మాయిలీల ప్రజల ఆలోచన కాదు. ఆ దేశాన్ని, ఇస్మాయిల్ దేశాన్ని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి యోసేపును ఆ దేశానికి తీసుకెళ్ళి అతన్ని బట్టి ఆ దేశాన్ని ఆశీర్వదించి అభివృద్ధి చేశాడు. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఎంత గొప్ప ప్రణాళిక, దేవుని ప్రణాళిక మీకు అర్థమవుతుందా? ఎక్కడి నుంచి ఎక్కడికి అబ్రాహాము ఆగరు దాసి సంతానం దగ్గర నుంచి తీసుకొచ్చి ఐగుప్తు దేశాన్ని అభివృద్ధి చేసి పోతీఫరు ఇంటిలో ఒక దాసునిగా పంపించి అతను పాదం పెట్టి చోటల్లో ఆశీర్వదించి ఆ దేశాన్ని మహాభివృద్ధి చేశాడా లేదా? దేవుడు చేశాడా లేదా? మాట్లాడండి అమ్మా. అది కూడా కష్టమే మీకు కూర్చొని మాట్లాడడానికి. చేశాడా లేదా? మాట్లాడాలి మీరు. ఎంత గొప్ప ప్రణాళిక చూడండి. ఈరోజు మన అన్నదమ్ముల మధ్య మనకి మీద అసూయ ఉండొచ్చు, వేరే ద్వేషం ఉండొచ్చు, మన గురించి దురాలోచన ఉండొచ్చు. కానీ దేవుని చిత్తంలో నువ్వు ఉంటే యోసేపు వలె గ్రోతులో తోసిన సమాధిలో ఉన్న బయటికి తీసుకొచ్చి నువ్వు యథార్థమైన మనసు కలిగి ఉంటే, యోసేపు వలె ఓర్పు సహనం కలిగి ఉంటే, ఒక్క మాట కూడా అనలేదు యోసేపు. ఎందుకు నేను ఏం చేసినా నేను ఇలా చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, నన్ను ఎందుకు త్రోసేశారు? మరి అన్నట్టు కూడా పోనీ అలాగే యథార్థంగా నేను చెప్పడం మానేస్తాను, నా ప్రాణాన్ని కాపాడుకుంటాను అని అబద్ధం చెప్పాడా?
వాళ్ళ దగ్గర నిబంధన చేశాడా? మౌనంగా ఉన్నాడు తల వంచి. ఆయన ఉద్దేశం ఏంటి తెలుసా? ఈరోజు ఆ నిర్ణయం తీసుకోవాలి నువ్వు. ఈరోజు నువ్వు నేను కూడా ఆ నిర్ణయం తీసుకోవాలి. నా తల్లి గర్భంలో వేసిన నా తండ్రి తన చిత్త ప్రకారంగా ఈ గోతులోకి దింపుతున్నాడు. ఆయనకి ఇష్టమైతే నన్ను బ్రతికిస్తాడు, లేకపోతే 100 ఏళ్ళ తర్వాత ఈ గోతులోకి రావాల్సిందే నేను కదా. అబద్ధం ఆడి నన్ను నేను కాపాడుకుంటాం కంటే, నా అన్నదమ్ముల మాటకు తిరిగేసి మరలా వాళ్ళని ఒప్పించడం కంటే, నా దేవుని చిత్తాన్ని లోబడుట నాకు ఇష్టమైన అనుకున్నాడు. చెప్పలు కూడా దేవుని మహింపరచండి. ఆయనకున్న ఆ ఓర్పు, ఆ సహనము, ఆ నీతి, ఆ భక్తే ఆయన కాపాడింది. ఆమె ఎవరు నీకు హాని చేద్దామని తలపెట్టినా దేవుడు నీ పక్షంగా ఉంటే, నువ్వు దేవుని పక్షంగా ఉంటే, ఓర్పు సహనంగా ఉంటే, నిన్ను బాధించేవారు ఒక దినాన్ని కాళ్ళు మొక్కుతారు. చెప్పలు కూడా దీన్ని మహింపరచండి. మొక్కలేదా? అన్నదమ్ములందరూ వెళ్ళి ఇక్కడ కరువొత్తి వెళ్ళి మొక్కలేదా? ఐగుప్తుకి వెళ్ళి యోసేపు కాళ్ళ మీద పడలేదా? భయపడిపోలేదా? జైల్లో వేస్తాడు అనుకోలేదా? అన్నం పెడతాడో పెట్టడో అనుకోలేదా? భయపడిపోలేదా? పోల్చినప్పుడు ఆయన కూడా పోల్చాడు. పిలుస్తుంటే భయపడిపోతుండే ఊరిలో. చూసారా? తప్పు చేసిన వాడు ఎప్పటికైనా భయపడవలసిందే, స్త్రీ అయినా పురుషుడైనా. ఎప్పటికైనా సరే యథార్థవంతుడి దగ్గర తప్పు చేసిన వాడు తలదించుకోవాలి. ఈరోజు తాగో పొగరబోతు మాట్లాడో తలెత్తుకుని వెళ్ళొచ్చు, కానీ ఒక్కరోజు వస్తుంది యథార్థపడు ముందు తలదించుకోవాల్సిందే. ఆమేన్. కాబట్టి యోసేపు గోతులోంచి బయటికి ఎలా రాగలిగాడంటే తండ్రి దగ్గర నేర్చుకున్న భక్తిని బట్టి, రెండోది దైవ చిత్తాన్ని నెరవేర్చని బట్టి, మూడోది పగపట్టిన వారి మీద వేరొక మాటలు పలకుండా ద్వేషించకుండా ద్వేషకరమైన మనసు లేకపోబట్టి, మూడోది చనిపోవడానికి కూడా ఇష్టపడి దేవుని చిత్తాన్ని జరిగించని బట్టి. ఆమేన్. ఆమేన్. సజీవుడిగా ఉన్నాడా లేదా? వీళ్ళందరికంత ఆశీర్వదింపబడ్డాడు లేదా? ఆమేన్. కాబట్టి దేవుని సందర్భం ఎందుకు ఆ వాగ్దానం అక్కడ అలా జరిగిందంటే, ప్రియులారా, ఒక మాట చూపిస్తాను. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మాటను పొందుపరిచాడు. కీర్తన గ్రంథం 91, 14, 15 చూడండి. కీర్తన గ్రంథం నుండి 91 కీర్తన 14, 15. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం నెరిగినవాడు గనుక, అతడు నా నామము నెరిగినవాడు గనక నేను అతన్ని గణపరిచెదను. నేను అతన్ని గణపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా, చాలండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించెదను. చూసారా? యోసేపు ఎవరిని ప్రేమించాడు? అన్నదమ్ముల్ని ప్రేమించలేదు, తండ్రిని ప్రేమించలేదు. కాబట్టి యథార్థంగా మాట్లాడాడు. అన్నదమ్ముని ప్రేమించినట్టయితే చేసిన తప్పులు తాతాడు కదా, దాచిపెడతాడు కదా. యథార్థంగా మాట్లాడాడు. ఓ రాత్రి దేవుడు కళా దర్శనం ఇస్తే ఆ కళలో అతని మీద పగపడతారని కూడా తెలుసు, అసూయ పడతారని తెలుసు. తండ్రి కూడా, మీరు ఆ గ్రంథం చదివిన తర్వాత 37వ అధ్యాయం, తండ్రి కూడా అంటాడో కళ గురించి చెప్తే, ఏంటి నువ్వు అంత గొప్పోడువా? ఇటు నా పని కూడా నీకు సాష్టాంగపడాలా? మీ అమ్మ పని కూడా నీకు సాష్టాంగపడాలా? మీ అన్నదమ్ముల పని కూడా మీకు సాష్టాంగపడాలా? ఏం మాట్లాడుతున్నాడని ఆ మనసులోనూ యాకోబు హృదయం దాన్ని పదిలం చేసుకుంటుంట మాటని. ఎప్పటికైనా దీన్ని జ్ఞాపకం చేయాలి వీడికని. దేవుని స్తోత్రం. అయినా సరే దేవుణ్ణి ప్రేమించి దేవుడు చూపించిన దర్శనాన్ని తిరిగి ప్రజల మధ్య, అన్నదమ్ముల మధ్య, రక్త సంబంధం చెప్పాడు లేదా? చెప్పాడు. ఎప్పుడు దేవుడు అపాయం నుంచి మనం తప్పిస్తాడంటే, మనం దేవుడిని ఎప్పుడు ప్రేమిస్తున్నామనే విషయం అర్థమవుతుందంటే యథార్థంగా మాట్లాడాలి. దాన్ని బట్టి మనకు శిక్ష రావచ్చు, అపకీర్తి రావచ్చు. అయినా సరే దేవుడు నీకు చూపించిందని జరిగించాలి. చెప్పలు కూడా దేవుని మహింపరచు. దేవుడు నీకు చెప్పిందని చెప్పాలి. అప్పుడు యథార్థవంతులుగా ఆయన ఏ మేలు చేయక మానడు. మరి యోసేపు మేలు చేశాడా లేదా దేవుడు? అన్నదమ్ములను తీసుకెళ్ళి వాళ్ళకంటే ఐశ్వర్యవంతుని చేశాడు. ఆ దేశానికి రాజుని చేశాడు. ఒక రాజు కుమార్తెను వివాహము చేశాడు. కుటుంబంగా తీర్చిదిద్దాడు. రాజు ఉంగరం పెట్టించుకున్నాడు. రాజు ఆహారాలన్నీ ధరించుకున్నాడు. ఎంత గొప్ప సంగతి! హల్లెలూయా. కాబట్టి దేవుడు నీ పక్షంగా ఉంటే నీకు హాని చేయవాడు ఎవడు కూడా లేడు.
అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక అతను తప్పించదును, అతడు నా నామము నెరిగినవాడు కనుక అతన్ని గణపరచదును. ఆమేన్. ఆయన నామం ఎరిగినాడు కాబట్టి, ఆయన నామం పరిశుద్ధమైందని, ఆయన నామం నీతి కలిగిందని, ఆయన నామం యథార్థమైనదని, ఆయన నామం మహిమ కలిగిందని, ఆయన నామము సర్వోన్నతమైన స్థలములో మహిమ కలిగిందని ఎరుగున్నాడు కాబట్టే తన యజమానుడి భార్య యవ్వన కాలంలో తను అనుభవించమని చెప్పిన ఆయన నామానికి భయపడ్డాడు. ఆయన నామాన్ని ఎరిగిండి పాపమును ఎంత మాత్రం కూడా ఎరగడానికి ఇష్టపడలేదు, చేయడానికి ఇష్టపడలేదు. అందుకని దేవుడు అతన్ని తప్పించాడు. ఆమేన్. రెండో విషయాన్ని కూడా మీకు చూపిస్తాను. రెండో వ్యక్తి ఎవరంటే ఈయన దానియేలు. ఈయన దేనిలోంచి బయటకు వచ్చాడు? ఈయన ఏమ్మా చాలాసార్లు విన్నారు కదా మీరు. దేనిలోంచి బయటకు వచ్చాడు? నూతులోంచా గోతులోంచా? సింహాల బోల్లోంచి బయటకు వచ్చాడు. అబ్బా, నూతులోంచి కాదు, గోతులోంచి కాదు, సింహాల బోన్లోంచి బయటకు వచ్చాడు. ఎలాంటి సింహాల బోన్లోంచి బయటకు వచ్చాడు? ఖాళీ సింహాలు లేని బోన్లోంచా? సింహాలు ఉన్న బోన్లోంచా? సింహాలు ఆకలి కలిగి ఉన్న బోన్లోంచి వచ్చాడు. ఆమేన్. ఎలా వచ్చాడు? తనకి తినే వచ్చాడా? ఎలా వచ్చాడో చూపిస్తాను మీకు నేను. చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20 నుంచి 23. అతడు గృహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా నిత్యము నీవు సేవించున్న దేవుడు నిన్ను రక్షించగలిగిన అని అతనిని అడిగాను. అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించును గాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మోయించెను. రాజా, నీ దృష్టికి నేను నిర్దోషినే కదా అని అడిగాను. ఆమేన్. చూసారా, సింహముల బోను దగ్గరకు వచ్చి దానియేలుని పిలిచి, జీవము గల దేవుని కుమారుడు అని దానియేలు, నిత్యమును సేవిస్తున్న దేవుని రక్షించగలిగినని ఎవరు అడిగారు? రాజు అడిగాడు. అప్పుడు దానియేలు ఏం చెప్తాడు బోన్లో ఉండి? రాజా, నా దేవుని దృష్టికి నేను నిర్దోషంగా కనబడుతుంది కనుక నా దేవుడు నన్ను రక్షించాడు. రాజు చిరకాలము జీవించును గాక. నీ దృష్టి కూడా నేను నిర్దోషినే కదా అని అడుగుచున్నాడు. కొన్ని మాటలు అడుగుతున్నాను, మీకు చెప్పాలి మీరు. నిజానికి దానియేలు చేసిన నేరం ఏంటి? నేరం చేశాడా లేదా? రాజు దృష్టికి చెప్పాలి. చేశాడు. ఏంటి చేసిన నేరం ఏంటి? నెల రోజులు వారి దేవుడికి పూజ చేయకూడదు, ప్రార్థన చేయకూడదు, రాజును మాత్రమే పూజించాలని శాసనం పుట్టిస్తే దాన్ని అతిక్రమించి ఒక్కరోజు కూడా ఆకుండా మేడగదిలోకి వెళ్ళి కిటికీలు తీసి ప్రార్థన చేశాడు. ఆ విషయాన్ని పగపట్టిన మంత్రులు, సేనాధిపతులు, కొంతమంది జ్ఞానులు ఆ దృశ్యాన్ని సాక్ష్యంగా తీసుకెళ్ళి రాజుకి నిరూపించి శాసనం మీద ముద్ర వేయించి సింహాల బోల్లో వేసినట్టుగా చేశారు. వేయడము నిజమే, రాజు మాట మేరడము నిజమే. కానీ దానియేలు అని తెలిసిన తర్వాత రాజు గుండె బద్దలైపోయింది. ఎందుకంటే తన దేశంలో ఏ కళ వచ్చినా, తనకి ఏ సందేహం వచ్చినా తీర్చేది దానియేలే. మంచివాడు, యథార్థపరుడు, భక్తిపరుడు. అతని వంటి జ్ఞానవంతుడు లేడు. అతని చేతులారా తనే చంపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, తన శాసించిన శాసనాన్ని బట్టి. శాసించి తీర్పిచ్చేసాడు. కానీ ఇంటికి వెళ్ళిపోయాక దుఃఖం, వేదన. ఏం చేయాలంటే నేను ఎంత మూర్ఖుడునో, ఎంత దౌర్భాగ్యుడునో. దానియేలు దేవుడు నిజమైన దేవుడు, మహిమ గల దేవుడు. ఆ దేవుని బట్టి నాకు వచ్చే కలలు
పరమార్థం చెప్పుతుంటే, నా దేశం కొరకు ప్రార్థన చేస్తుంటే, అట్టి దేవుణ్ణి ప్రార్థన చేయడం మానేమని నన్ను గనపరచమని, నన్ను పూజించమని చెప్పిన ఎంత దౌర్భాగ్యుణ్ణి. కాబట్టి ఈరోజు నాకు ఇష్టమైనటువంటి, నా దేశంలో నమ్మకమైనటువంటి జ్ఞానవంతుని నా చేతులారా నేను చంపివేసుకునే శిక్ష నాకు వచ్చింది. ఇంతకంటే దానియేలుకి వేసిన శిక్ష కంటే 1000 రెట్లు నాకు గొప్ప శిక్ష ఇది నాకని పశ్చాత్తాపడి కన్నీరు కాచి ఆ రాత్రంతా రాజు ఎప్పుడు కూడా మద్యపానం తాకుండా పడుకునేవాడు కాదు. కొంతమంది యవ్వన అమ్మాయిలు తీసుకొచ్చి డ్యాన్స్ వేయించుకుని ఆనందిస్తేనే కానీ పడుకునేవాడు కాదు. అలాంటిది ఆ రోజు మద్యపానం తాగలేదు, ద్రాక్షరసం తాగలేదు, యవ్వనస్తులు తీసుకొచ్చి డాన్స్ వేయించుకోలేదు. విచారంతో రాత్రంతా మేడగదిలో తిరుగుతూ ఇటు అటు ఉపవాసం ఉండి, జీవం కలిగిన ప్రభువా, యెహోవా తండ్రి, దేవా, సకల జంతువులను, మృగముల ప్రాణములను నీవే కదా నాయన వాటి దేహాల్లో పెట్టావు. సకల జనులని, సకల ప్రాణులను కాపాడుతున్నావు కదా నాయన. ఈరోజు దానియేలును మీరు రక్షించండి నాయన, నన్ను మన్నించండి ప్రభువా. దానియేలు మీరు రక్షించినట్లయితే నా దేశం అంతా కూడా నిన్ను నమ్ముకునే భాగ్యాన్ని కలుగజేసిన వాడు అవుతావు తండ్రి. నేను ప్రకటన చేస్తాను నాయన, నేను నిన్ను నమ్ముకుంటాను ప్రభు అని మొక్కుబళ్ళు మొక్కుకుని రాత్రంతా ప్రార్థన చేశాడు. శిక్ష వేసిన వారికి బోను విడిపించే సమయము తెల్లవారుజామున 4-5 గంటల మధ్య జరుగుతుంది. ఆ సమయం వరకు కూడా రాజు నిద్ర లేకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దానియేలు కొరకు కొంతమందిని తీసుకుని బోన్ దగ్గరకు వచ్చి అక్కడ అడుగుతున్నాడు, ఏమని? దానియేలు, నిత్యము నువ్వు సేవించిన దేవుడిని రక్షించగలిగినా అని. రాజా, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని కనుక నా దేవుడు నన్ను రక్షించును, రాజు చిరకాలము జీవించిన గాక, నీ దృష్టి కూడా నేను నిర్దోషినే కదా అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని అని చెప్పగలిగాడా లేదా? దానికి ముందేం చెప్పాడు? రాజు చిరకాలము జీవించునుగాక. ఏమండి, ఆ మాట అసలు మనం అనగలమా? ఎవరైనా సరే మనకి శిక్ష వేసి ఆ శిక్ష అమలు చేసేసి మన దగ్గరకు వచ్చి బతికావా చచ్చావా అని అడిగితే మనం అతను చిరకాలం జీవించునుగాక అని అనగలమా? అనలేం. కానీ అనగలగాలి. అనగలిగితేనే మోక్షం నీకు. మీకు అర్థమవుతుందా? ఏమండి, ఎందుకు అనగలిగాడు దానియేలు? ఎందుకు అనగలిగాడంటే ఆ రాత్రంతా దేవుని దూతని రాజు చేసిన ప్రార్థన బట్టి, ఉపవాసాన్ని బట్టి దేవుడు దానియేలు మధ్యకి దూతను పంపించి సింహాసనంలో ముయించాడు. ఈ సంగతిని అంతా కూడా దానియేలుకి చూపిస్తున్నాడు దేవుడు. చప్పలు కొట్టండి ఒకసారి. ఈ సంగతిని అంతా ఎవరు చూపిస్తున్నాడు? రాజు ఉపవాసం ఉన్న సంగతిని అంతా దానియేలుకి దేవుడు చూపిస్తున్నాడండి. కాబట్టే రాజు చిరకాలం జీవించునుగాక అన్నాడు. ఎందుకంటే రాజు ఉద్దేశపూర్వకంగా నాకు శిక్ష వేయలేదు. రాజు ఉద్దేశపూర్వకంగా నాకు హాని తలపెట్టలేదు. తను అనుకోకుండా జరిగింది. ఇది కావాలని వాళ్ళు శాసనం పుట్టించి ఆ శాసనం మీద మాదీల యొక్కలు, పారసీకుల యొక్కలు శాసనం ముద్ర వేయించి దాన్ని రుజువుపరిచి నాకు కావాలని చేయించారు. కాబట్టే రాజు చిరకాలము జీవించునుగాక అన్నాడు. ఆమేన్.